ఎస్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీసుకోకూడదు. అలాగే ఏనుగు కూడా సైలెంట్గా ఉంది కదా అని దాంతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించకూడదు. ఎంత సైలెంట్గా ఉన్న ఏనుగైనా ఎంత వైలెంట్గా అయిందో తాజాగా జరిగిన ఘటనలో తేలిపోయింది. సెల్ఫీ పిచ్చితో ఓ యువకుడు చేసిన పని అతని ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టేసింది. ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపించాడు. గజరాజు కనిపించగానే తొండం దగ్గరకు వెళ్లి నిలబడి ఫోటో దిగుదాం అనుకున్నాడు. తన మొబైల్ ఫోన్ తీసి ఏనుగు ముందు నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు రెడీ అయ్యాడు. అంతే, అమాంతం ఏనుగు ఎగిసిపడింది. యువకుడిని తొండంతో కొట్టి తోసేసింది, కాలుతో కూడా తొక్కి పడేసింది. దీంతో ఆ యువకుడు తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మనం చూస్తున్న ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలోని శ్రీదేవి ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. సెల్ఫీ మీద మోజుతో యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉన్నారు. ఎన్ని ఘటనలు చోటు చేసుకుంటున్నా యువకులు మాత్రం తమ నైజాన్ని మార్చుకోవడం లేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఏనుగులు చాలా డేంజరస్ అంటూ తేల్చి చెప్పేసింది. అవి ఇళ్లలో పెంచుకునే జంతువులు కావని, క్రూర మృగాలని తీర్పు చెప్పింది. కేరళలో జరిగిన ఓ సంఘటనలో కోర్టు అలాంటి తీర్పే చెప్పింది. మరిన్ని అప్డేట్స్ మోహన్ రెడ్డి తెలుసుకుందాం. మోహన్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి ఎలా ఉంది? ఏ రకమైనటువంటి పిచ్చికి చేరిందంటే ఈ రోజు జరిగినటువంటి ఘటనే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. నిన్న సాయంత్రం తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా అరవకాడులో శ్రీదేవి ఆలయంలో ఉన్నటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక ఏనుగు వద్ద సెల్ఫీ తీసుకోవడానికి వెళ్ళినటువంటి ఒక యువకుడిని ఏనుగు తొండంతో కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. సెల్ఫీ తీసుకునే మోజులో మొదట్లో అతను దూరం నుంచి సెల్ఫీ తీసుకున్నాడు. మావటి కూడా ముందుగా హెచ్చరించడం జరిగింది. ఆ ఏనుగు కొంత దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి కూడా హెచ్చరించిన సెల్ఫీ మోజులో మరింత దగ్గరికి వెళ్ళి తొండం పట్టుకొని అదేవిధంగా దంతాలు పట్టుకుని సెల్ఫీ తీసుకునే క్రమంలో ఆ ఏనుగు రెచ్చిపోయింది. ఎవరైతే సెల్ఫీ కోసం ప్రయత్నించడం అతని తొండంతో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యింది. ప్రస్తుతానికైతే అతను ఆసుపత్రిలో నీలగిరి సమీప ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. రమణ బాబు. ఓకే మోహన్, థ్యాంక్ యూ. ఇక మాజీ ఎంపీ